మానవాళిపై ప్రకృతి నిశ్శబ్ద యుద్ధాన్ని ప్రకటించిందా? చుక్క రాలదు, నీరుండదు. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. గాడ్జిల్లా సూపర్ ఎల్నినోగా పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్తలు అతి భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయంటూ ఇప్పటికే హెచ్చరికలు, వార్నింగ్లు చేస్తున్నారు. ఒకవైపు ఐక్యరాజ్య సమితి సైతం దీన్ని అంత లైట్గా తీసుకోకూడదు, ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా అప్రమత్తంగా ముందు జాగ్రత్తగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి అని చెప్పేసి ఇప్పటికే వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి నెలకొందంటే ఈ సూపర్ ఎల్నినో గాడ్జిల్లా ఏ విధంగా మారబోతుందో మనం చూడవచ్చు. ఇప్పటికే మనం చూసినట్లయితే జూలై నెలకు సంబంధించి జూన్ మొదటి వారంలో నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకి ఆ తర్వాత జూలై 15 వరకు దేశమంతటా విస్తరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం జూలై నెలకు సంబంధించి మరి 20వ తారీఖు వచ్చినప్పటికి కూడా సరైనటువంటి వర్షపాతం నమోదు కానటువంటి పరిస్థితి ఉందంటే రాబోయేటటువంటి రోజుల్లో కూడా దాదాపు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా వర్షాలు ఉండవు అని చెప్పేసి ఇప్పటికే ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు నిపుణులు, వాతావరణ శాఖ అధికారులు. ఇప్పటికే నాసా నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ఛాయా చిత్రాలు ఏవైతే ఉంటాయో భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి, ప్రజల్లో కూడా ఒక ఆందోళన రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే గనక ఒక లోటు వర్షపాతం నమోదైంది. ఇక్కడ మన తెలంగాణలో కూడా దాదాపు 38 నుంచి 40% లోటు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. సో చినుకు రాలదు, చుక్క నిండదు అనేటటువంటి పరిస్థితిలో సో ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు కూడా అప్రమత్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి మంత్రులకు సంబంధించి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. మరి ఒక హై పవర్ కమిటీకి సంబంధించి ఆ మీటింగ్లో కూడా మరి మంత్రులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దీన్ని అంత లైట్గా తీసుకోకుండా ఈ యొక్క ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి ఈ యొక్క వర్షాభావ పరిస్థితులు ముఖ్యంగా రైతన్నలపైన తీవ్రమైనటువంటి ప్రభావాలు చూపేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో సో వరి కావచ్చు లేకపోతే ఇతర పంటల్ని ఎప్పటికీ అంటే నీరుండేటటువంటి పరిస్థితుల్లో సాగు చేసే వ్యవసాయ పంటలు కాకుండా ఆరుతడి పంటల్ని మాత్రమే పండించాలి అని చెప్పేసి ఇప్పటికే మంత్రులు కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయంటే ఇప్పటికే రైతన్న కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ వర్షాలు పడకపోతే, వర్షాలు గనక మరి వర్షపాతం నమోదు కాకపోతే, చెరువులు కుంటలు నిండకపోతే, జలాశయాల్లో ప్రాజెక్టులో మరి నీరు మొత్తం ఇంకిపోతే రైతన్నల పరిస్థితి మరి ఆగమే అన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ప్రభావం కేవలం రైతన్న మీదే కాదు, సగటు సామాన్యుని మీద కూడా పడేటటువంటి అవకాశం ఉంది, సగటు పేదవానిపైన కూడా పడేటటువంటి అవకాశం ఉంది. ఒకవైపు రైతన్నలకు సంబంధించి మరి వ్యవసాయం పైన ప్రభావం పడి, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి ప్రభావం పడి, ఇక్కడ ఏదైతే నిత్యావసరాలకు సంబంధించినటువంటి రేట్లు పెరగడం, ద్రవ్యోల్బణం కావచ్చు, ఆర్థిక పరిస్థితి మొత్తం చిన్న భిన్నం కావడం కావచ్చు, మరి పాలకు సంబంధించినటువంటి వాటిపైన మొదలు పెడితే ఏదైతే థర్మల్ విద్యుత్ పైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం ఉండబోతా ఉంది. సో కరువు ఛాయలు రాబోతున్నాయి అని చెప్పేసి ఇప్పటికే ఒక వార్నింగ్, గ్లోబల్ వార్నింగ్, ఒక ముప్పు అయితే వార్నింగ్ ఉంటుందని చెప్పేసి ఇప్పటికే శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నటువంటి వేళ అయితే మామూలుగా ఎల్నినోను వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈ ఎల్నినోను మాత్రం ఒక సూపర్ ఎల్నినోగా 150 ఏళ్ల చరిత్రలో రికార్డులను బద్దలు కొట్టేలా ఈ యొక్క ఎల్నినో సూపర్ ఎల్నినోగా మారబోతుంది. అది కూడా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా మరి వర్షపాతం నమోదు కాకుండా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది అని చెప్తా ఉన్నారు. అసలు ఈ సూపర్ ఎల్నినోకి సంబంధించి ఇప్పటికే ఒక భయంకరమైనటువంటి గాడ్జిల్లా అని చెప్పేసి ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, నిపుణులు, ఒక శాస్త్రవేత్తలు కూడా, బ్రిటన్ శాస్త్రవేత్తలు దీనికి గాడ్జిల్లాగా పేరు పెట్టినటువంటి పరిస్థితిలో సో ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం లోటు వర్షపాతం నమోదైంది. శ్రీరామ్ సాగర్ కావచ్చు, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టుల్లో కూడా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇప్పటికే ప్రతిపక్షాలు చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ జయశంకర్ జిల్లాకు సంబంధించి ఏదైతే కన్నెపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మోటార్లు ఆన్ చేయాలి అని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు రామప్ప నుంచి నీటిని విడుదల చేసి గణపురంలోకి చెరువులకు సంబంధించి నీటిని నింపి మరి సాగునీరు అందించాలి అని చెప్తున్నటువంటి పరిస్థితిలో ఇక్కడ ప్రభుత్వం కూడా ఒకటే చెప్తా ఉంది. ఖచ్చితంగా అంటే కన్నెపల్లి నుంచి మోటార్లు ఆన్ చేయనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు సంబంధించి ఒక ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోమని చెప్పేలా దానికి సంబంధించినటువంటి సంసిద్ధంగా ఉన్నట్టు కూడా ఇప్పటికే మంత్రివర్గం కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఏదైతే ఈ యొక్క ఎల్నినోకు సంబంధించి పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడేటటువంటి యొక్క ఏదైతే వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉంటాయో
పసిఫిక్ మహాసముద్రంలో నీళ్ళన్నీ కూడా మరి ఆ ప్రవాహం అంతా కూడా వేడి నీళ్ళ ప్రవాహం కొనసాగడం వల్ల మరి ఏదైతే వాతావరణంలో ఉండేటటువంటి ఆ తేమ శాతాన్ని అవి మింగేసేటటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ యొక్క తేమ శాతాన్ని మింగేయడం వల్ల నైరుతి ఋతుపవనాలకు సంబంధించినటువంటి వెన్నెముక కూడా విరిగిపోయి వాతావరణం అంతా కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితుల్లో తేమ శాతం కూడా మొత్తం పూర్తిగా దహించి వేసేటటువంటి పరిస్థితుల్లో వర్షాలు పడనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఒకవైపు నిపుణులు, వ్యవసాయ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులు. సో ఈ ఎల్నినో ప్రభావానికి సంబంధించి మరోవైపు ఆరోగ్య సమస్యలు, ఒకవేళ వర్షపాతం కూడా నమోదైతే గనక ఆరోగ్య సమస్యలు కూడా, వైరస్లు కూడా ప్రబలేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ విపత్కర పరిస్థితుల నుంచి మరి బయట పడగలగాలి అని చెప్పేసి అయితే మనం కూడా కోరుకుందాం. సో ఏదైతే ఈ యొక్క ఎల్నినో ప్రభావం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే 1987, 97 ప్రాంతంలో, 2015, 16 ప్రాంతంలో ఎల్నినోలు వచ్చినప్పటికీ కూడా ఎల్ఓడి అనేటటువంటి ఒక సూపర్ హీరోగా చెప్తారు. ఆ వాతావరణ పరిస్థితి ఏర్పడితే కనుక ఖచ్చితంగా వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అవ చెప్పవా, ఇప్పటికే వర్షాలు ఉండవు అని చెప్పి చెప్తా ఉన్నారు శాస్త్రవేత్తలు కావచ్చు, అధికారులు కావచ్చు. ఏం చెప్తావు, వర్షాలు లేకుంటే రైతన్నల పరిస్థితి ఎట్లా ఉంటుంది? రైతులు ఇక ఆగం కాకదేనా, ఆగమవు. నీళ్లు లేవా, నీళ్లు బోరు బొట్లు గీపంటి నన్ను ఎత్తే పండించుకొని బతుకుతాం. ఇప్పుడు నీళ్ళే లేకుంటే ఆగమే అన్నట్టు, ఆగమేనన్నట్టు కరువు వస్తుందని అంటారు. కరువే మందు కొత్తాలకు అంత రేటు పెంచే ఏం నిక్కుతాం. రేట్లు అట్లున్నాయంటే ఇట్లా ప్రకృతితో ఇట్లా కాలం లేదా, కాలం లేదు. కాలం ఉన్నా మంచిగుండు. మళ్ళా ఎవరి పరిస్థితి అయినా కానీ మా కోడలు చచ్చిపోయి నా కొడుకు ఒక్క ఇట్లా రాను 5 పైసలు వచ్చలేదు. 7 ఏళ్ళకు 8 ఏళ్ళకి అయింది. పింఛన్ లేదు, ఏం లేదు, పెన్షన్ రావట్లేదా? అంతలేదు. ఇళ్ళకు మనమే అన్ని చేసుడు, అంటే దివ్యాంగురాలా అన్ని చేసుడు మనమే, ఏమచ్చుడు లేదు. మరి అర్జీ పెట్టలేదా ఇక్కడ దరఖాస్తులు కానీ? పెట్టినాం కానీ అది పెట్టినా కానీ వస్తలేదు. ఇంకా భూమికి పట్టలేదు. 20 గుంటల భూమి ఉంటుందంటే పట్టలేదు. మళ్ళా ఇక్కడ చర్యలక కూడా కాదు, ఇక్కడ ఆగు నీళ్ళు వారించుకుంటూ కొనుక్కోండి. బాగునీళ్ళు ఇప్పుడు ఆ బాగులో కూడా నీళ్ళు అయిపోతే ఇక ఆగమే అన్నట్టు. ఇప్పటికే 2 నెలలు గడిచిపోయింది. ఇప్పటికి పడాలి వర్షాలు, వర్షం పడాలి. వర్షం పడదా ఏం పడదా, ఇప్పటి కుంటలు కూడా నిన్న పోయినసారి అట్ట చేపించినా మంచిగా ఉండు. వర్షాలు లేవా ఏం లేవా, ఇవ్వండి అన్ని తిప్పరు కదా. ఆ సార్లు ఎట్లా బతుకుతారు? రోజు కూలికి పోయేటోళ్ళు కూలి నాలు చేసుకొని బతుకులే. మరి ఆ కూలి కూడా ఎవరు పిలవాలి? వర్షం కొట్టండి పనులు ఉండే ఎవరు పిలవరు. ఈ ఖరీఫ్ సీజన్ లో మొత్తం ఎక్కడ చూసినా రైతులతో కలకలాడేది అసలు. కానీ ఇప్పుడు ఏం లేదు, అదే పనులు లేవు, ఏం లేవు ఇప్పుడు. ఇంకా 2 నెలలు అంటే వచ్చే రోజులలో కూడా అసలు మొత్తానికి ఉండేవి అని చెప్తారు వర్షాలు. ఒకవైపు ఎల్నినో ప్రభావంతో మరి వర్షాలు పడనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి ఒకవైపు నిపుణులు చెప్తున్నటువంటి తరుణంలోనూ రైతన్నలకు సంబంధించి ఆశ మాత్రం ఎక్కడో చోట వర్ణదేవుడు కరుణించకపోతాడా అని చెప్పేసి అదే ఆశతోని మరి ఇక్కడ ఎంతో వేయి కళ్ళతో వర్షం కోసం ఎదురు చూసుకుంటూ మరి చేన్లు కూడా, అంటే పత్తి కూడా ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి, పత్తి చేన్లు కూడా మరి వేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రజెంట్ ఇక్కడ మనం చూడొచ్చు, పత్తి చేను వేసి రైతన్నలంతా కూడా తమకు సంబంధించి అంటే వర్ణదేవుడు కరుణించకపోతాడా అని చెప్పేసి ఇక్కడ పత్తి చేను అయితే వేసినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు అయితే కొన్ని పంటలు వేయకుండా ప్రత్యామ్నాయంగా వేరే ఇతర మార్గాలకు సంబంధించి అంటే ఆరుతడి పంటలు వేయాలని చెప్పేసి ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితిలో సో రైతన్నలు మాత్రం ఒక ఆశతో ఇక్కడ పంటలు అయితే వేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక అమ్మను చూడొచ్చు, ఇక్కడ ఈ వయసులోనూ కూడా ఇక్కడ చేనులో, పత్తి చేనులో పనులు చేసుకుంటా ఉంది. సో ఆమెను అడుగు ఒకసారి తెలుసుకుందాం. అసలు అమ్మ చెప్పమ్మా, ఏం పేరు నీది? ఏ ఊరు? కాశింపల్లి. కాశింపల్లి. ఏంది మరి ఈ వయసులో కూడా పొలం పనులు చేస్తాను, పత్తి చేనులలో ఏం పని చేస్తాను? ఏం పని చేయాలి? ఎత్తిదే పని. మరి మనకు పోతుంది, నాకు పింఛన్ లేదా, ఏం లేదా, కూలి పోతుంది కదా, కైకి పోతుంది కదా. ఇందువల్ల నా శాతమైన కాడికి చేస్తే అడుగు పెడతారు. ప్రతిరోజు చేస్తూనే ఉంటావు అమ్మ పొలం పనులు కావచ్చు, ఇట్లా వ్యవసాయం పనులు? పొలం పనికి పత్తి చేనులోనే చేస్తా అంటావు.
ఈసారి మరి ఎట్లా మా వర్షాలు ఇవ్వంటారు, వర్ణదేవుడు కరుణిస్తలేడు, ఇప్పటికి చెరువులు నిండాలి. భగవంతుడు మన్నిస్తే వాడితే లేకపోతే అడిపోయి దాన్ని ఇప్పటికైతే వర్షాలు అయితే పడలే ఎక్కడ. ఇక్కడ వాళ్ళే సో రైతుల పరిస్థితి ఎట్లుంటది, వర్షాలు పడకుంటే ఇట్లనే ఉంటే ఎట్లుంటది అంటూ? వరకు గింతేస్తావునేమో వానలు ఉంటాయి, వానలు ఉంటాయి. ఇట్లనే ఉండునా భగవంతుడు ఏం చేస్తావు కదా కొంచెం అందరి కొంచెం సో పింఛన్ ఎందుకు వస్తలేదమ్మా మరి నీకు? ఏమో ఎందుకు వస్తలేదు వాళ్ళ మీద మన్ను వచ్చే పద్యంలో పెట్టిండు నా మనమడు ఇవాళ పింఛన్ రాదా మన్ను రాదా నేను గిట్టనే. తాతగారు ఉన్నారా? తాతగారు ఉన్నారా? 6 ఏళ్ళ చచ్చిపోయి గిన్నె పెట్టిన. మరి ఎందుకు పెన్షన్ ఎందుకు మరి నువ్వు మీ ఎవరు ఆఫీసర్లను కలుసుడు కానీ అవన్నీ చేస్తలేరా, దరఖాస్తు పెట్టుడు కానీ? అన్ని పద్యంలో పెట్టిండు నా మనవాడు, పద్యంలో పెట్టిన 10,000 ఖర్చు పెట్టిన అబ్బాయిగా నేను పెట్టిన అంటున్నా. అయినప్పటికీ పెన్షన్ అయితే రాలేదు, వస్తలేదు. మరి ఎట్లా గడుస్తుంది నీకు ఇదంతా కూడా? ఎట్లంటే ఎవరు చూసుకుంటున్నారు మరి నా కొడుకు నా మనవాడు వాళ్ళు చూసుకుంటున్నారు. కొద్దిగా పెన్షన్ వస్తే ఇంకింత ఆసరు ఉంటుంది కదా ఈ వయసులో నీకు. మొన్ననైతే మోకాళ్ళు మొత్తమే పడిపోతే ఎత్తుకొని తిరిగారు దవాఖాన పోయి ఎత్తుకొని తిరిగి 10,000 ఖర్చు పెట్టి నెలలు మంచాల కూర్చుండ పెట్టుకొని ఉంచుకొని కూడా నువ్వు వస్తా అంటావు నీ సంతృప్తి కోసం, అంతేనా? ఏమంటారు నువ్వు గడి పట్టుకొని గట్ట తింటే నీకు పోతాను మరి నాకెట్లా రావాలి. సో మరో రైతన్న కూడా ఉన్నా, మరి వారిని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి అన్న, ఏం వేస్తారు? సో అంటే ఇప్పటికే మనకు వర్షాలు పడి మొత్తం చెరువులు కుంటలు నిండాల్సిన పరిస్థితులు, వర్షాలు కూడా ఉండవని చెప్తా ఉన్నారు. రాబోయేటటువంటి రోజులు కూడా వర్షం అనేది రాదు అని చెప్పేటటువంటి పరిస్థితులు. అసలు రైతన్నల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? వర్షం కొట్టకపోతే రైతుల పని వేస్ట్. వర్షం మన ఏరియాలో ఎక్కువ ఏముంది సార్? వరి, ఈ నోటికి కూడా కంపల్సరీ వర్షపాతం ఉండాలి కదా. సో ఇప్పటికే మనకు గత సంవత్సరం చూస్తే ఇక్కడ ఉన్న కుంటలు చెరువులమ్మ మీది? మాది ఊరే కాసింపల్లి. ఏం చేస్తున్నారు ఇప్పుడు? మేము కూలి పని మిరప వేస్తున్నారా? సో అంటే ఇప్పుడు వర్షాలు ఇప్పటి వరకు మనకు చెరువులు నిండాలి, కుంటలు నిండాలి, ఇప్పటిదాకా అసలు వర్షాలు లేని పరిస్థితి కదా. ఇప్పటికే బాగా వర్షాలు పడేది ఉంది. ఏమేమి పనులు చేస్తుంటారమ్మా? పొలం పని, పత్తుల పని, ఇక తోటలు ఎరగొకట ఇక ఇట్లనే ఏ కూలి అయినా పోతాం. ఇక పోయితేనే మాకు బతుకు. సో ఇప్పుడు కరువు వచ్చే పరిస్థితి ఉన్నదంటే రైతన్నల మీద పడే ప్రభావం మీ మీద కూడా కష్టం పడుతుంది కదా. వాళ్ళు మంచిగా ఉంటేనే కదా మా లాంటి వాళ్ళకు దొరుకుడు. రైతన్నలు మంచిగా ఉంటేనే మేము ఊళ్ళో పంటించడం పోతాం, తూన్లకు అటు సండ్రుల బయలకు ఎటు పడతాటు వెళ్ళిపోయి. ఎందుకంటే ఆఫీసర్లు కూడా చెప్తారు పత్తి ఈసారి వేయొద్దు, వరి గిట్ల వేయొద్దు, పత్తి గుట్ల వేయకుండా చేయాలి అంటున్నారు. ఏ ఊరికి పడితే ఆ ఊరికి పోయి ఆ కూలి తెచ్చి సంఘాలు కట్టుకుంటాం, కట్టుకొని ఉన్న బాధలు ఇలా తీసుకుంటాను. కొడుకులు బిడ్డలు ఉన్నా మనకేం సహకరించాలి. భర్త లేని వాళ్ళకి